ఆహా మనకి ఒక షోలు కావాలి, మనం ఇలా ఆడి పాడడానికి ఒక స్టేజ్ కావాలి. అసలు లేడీస్ గేమ్ షోస్ ఏమైపోయాయి? ఆ ట్రెండ్ అయిపోయిందా? అయ్యో ఇప్పుడు ఎలా అని అనుకుంటున్న టైంలో కరెక్ట్ గా స్టార్ట్ అయింది మన స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. అండ్ ఈ షోకి మీరు చూపిస్తున్న లవ్, మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ అస్సలు బాబోయ్ అమ్మ బాబాయ్ నా వల్ల కావట్లేదు. అసలు ఇదే ఇంట్రెస్ట్ ఇలాగే మీరు చూపిస్తూ ఉండండి. 50 ఏమిటి, 100, 200, 300, 500, 1000 ఇక అలా చేసుకుంటూ పోతాం మేము. మీరు చూసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా. అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసేయచ్చు, రోజుకొకళ్ళు స్టార్ వనిత అయిపోవచ్చు. మరి ఈ రోజు మన 50th స్పెషల్ ఎపిసోడ్ కి ఎవరెవరు వచ్చారు, ఎలా ఆడబోతున్నారు చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద 50th ఎపిసోడ్ ఆఫ్ స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. Welcome to 50th episode of Star Vanita. Thank you. Hello, welcome once again to Star Vanita. ఈ ఎపిసోడ్ చాలా చాలా స్పెషల్ ఎపిసోడ్ బికాస్ స్టార్ట్ చేసి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంటున్నాం ఈ రోజుతో. అండ్ 50th ఎపిసోడ్ ద ఫస్ట్ మైల్ స్టోన్ ఫర్ స్టార్ వనిత. అండ్ మీరు ఆ ఎపిసోడ్ కి వచ్చినందుకు హార్డీ వెల్కమ్. Thank you. సో నాకు ఫస్ట్ మీ పేరు చెప్పేసేయండి. అభిక్య. అభిక్య ఏం చేస్తుంటారు? నేను సింగర్ని. సింగర్, ఓకే. ప్లేబ్యాక్ సింగర్. సింగర్. ఏ మూవీస్ కి పాడారు? నేను యాక్చువల్లీ రీ రికార్డింగ్స్ అవన్నీ పాడుతూ ఉంటాను. బింబిసారా మూవీకి పాడాను, ఆర్ఆర్ఆర్ మూవీకి పాడాను, ఓ నైస్. కథానాయకుడు, మహానాయకుడు, అఖండ, వావ్, భీమ్లా నాయక్. ఓకే. అంటే ఎలా అయిపోయిందంటే ప్రస్తుత పరిస్థితుల్లో పాటలు ఫేమస్ అవుతున్నాయి కానీ మహా అయితే ఆ పాటలు పాడింది ఎవరు అనేది చాలా తక్కువ మందికి రీచ్ అవుతోంది. సో ఒకసారి మీరు పాడిన పాట ఏదన్నా మా కోసం పాడరా? జిమికి పొన్ను సాంగ్ తెలుగులో ఉంది కదా, సో తెలుగులో మధ్యలో ఇంటర్లూడ్ లో వచ్చే కోరస్ పోర్షన్స్ మేము పాడాము. సో ఆ పాట నేను పాడాను. ప్లీజ్. ఎన్నెన్ని వన్నెలే ఇందువదనా, ఎన్నెన్ని వన్నెలే కుందరదనా, సోయగము నగిషి తేలేలా, నాయకుని చూపే గిల్లేనా. సూపర్. ఈ పాట వింటే ఇది బాగా తెలుసు అందరికి. అండ్ జిమ్కీ పొను తెలుగు వర్షన్ గా చాలా బాగా రీచ్ కూడా వచ్చింది ఈ సాంగ్ కి. కానీ పాడింది ఎవరు అన్నది వెరీ ఫ్యూ పీపుల్ నో. ఇట్ ఈస్ అభిక్య. వన్ ఆఫ్ దెమ్. అదే వన్ ఆఫ్ ద సింగర్. గుడ్, ఆల్ ది బెస్ట్ అభిక్య. అండ్ ఇంకా మంచి మంచి పాటలు పాడండి. వెరీ గుడ్ లక్. హాయ్, మీ పేరు? శ్వేత. శ్వేత ఏం చేస్తుంటారు? ప్లేబ్యాక్ సింగర్. ఓకే. ఏ మూవీస్ లో పాడారు? నేను ఇప్పుడు ఒక 30 ఫిల్మ్స్ కి పాడాను. ఓకే. నా ఫస్ట్ మూవీ హై స్కూల్. ఓకే. రీసెంట్ గా అంటే మహిషాసురుడిలో ఒక నెల్లూరుకి సంబంధించిన ఒక సాంగ్ పాడాను. ఓకే ఓకే. ఒక్కసారి పాడతారా ఏదైనా సాంగ్ మీరు కూడా? షూర్. ఆడగాలి వీడికొచ్చి తగిలిందో, వేడి మూడు ఆమె పైకి వెళ్ళిందో, కింద పడ్డ మీద పడ్డ కార్టూన్లా, సైకిల్ ఎక్కి పిల్ల వెంట పట్టాడో, పుస్తకమే వదిలేసి పళ్ళికిలిస్తున్నాడు, అందాల సీక్రెట్ ని తెగ వెతికేస్తున్నాడు. బా, అసలు మాట్లాడితేనేమో మైనస్ వాల్యూమ్, పాడితేనేమో ప్లస్ నోట్, అలా వెళ్ళిపోతుంది అసలు హైకి. ఇంకొక సాంగ్ పాడతాను ప్లీజ్. బేసిక్ గా మా ప్రాపర్ నెల్లూరు, ఓకే, సెటిల్డ్ హైదరాబాద్. ఓకే. కాబట్టి నెల్లూరుకి సంబంధించిన ఒక ఐటమ్ సాంగ్ పాడాను. 101 జిల్లాలున్నా నెల్లూరు నెంబర్ 1, ఏ చోట ఎక్కడ ఉన్నా ఆ మాటే వింటున్నాను, కలికి చిలక కబురు వినర్రా, కథను చెబుతా తెలుసుకో రా. బా, ఏం వాయిస్ అసలు.
అంటే జస్ట్ షీస్ థ్రోయింగ్ హర్ వాయిస్ లైక్ కమాండ్ ఉంది మీకు అసలు మీ వాయిస్ మీద. వెరీ గుడ్ అండి శ్వేత గారు, సూపర్, వెరీ నైస్. నైస్ టు హియర్. అంటే మీరు పాడుతుంటే నాకు ఒక్కొక్కసారి విజయలక్ష్మి గారి వాయిస్ లా అనిపిస్తుంది కదా. మాలతి గారు సింగర్, విజయలక్ష్మి గారు ఆ త్రో వాళ్ళది అంత పవర్ఫుల్ గా ఉంటుంది. సేమ్ ఐ కెన్ హియర్ ఫ్రమ్ యూ. వెరీ నైస్ అండి, సూపర్. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, మీ పేరు? సత్య, ప్లేబ్యాక్ సింగర్. ఓకే. చాలా మూవీస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్ లో? నేను 10 years నుంచి పాడుతున్నాను. 10 years నుంచి పాడుతున్నారు. ఓకే. రీసెంట్ సాంగ్ ఏదైనా ఉందా? రీసెంట్ ఫిల్మ్? రీసెంట్ ఫిల్మ్ అన్ని ఇంకా రిలీజ్ కి రెడీలో ఉన్నాయి. ఓకే. ఆల్రెడీ రిలీజ్ అయిన మూవీస్ నిబురు, అందాల చందమామ, జ్వాలాగ్ని ఇలాగ ఒక 35 మూవీస్ దాకా పాడాను. ఓకే. అన్ని మూవీస్ లో కూడా సింగిల్ సోలో సాంగ్స్ పాడాను. సోలో. సో అంటే మీ స్టైల్ ఆఫ్ ఇదేంటి? మీరు ఏ కేటగిరీస్ లో? మెలోడీసా లేకపోతే ఇలా మాస్ సాంగ్స్, స్పీడ్, ఫోకా అలా? యాక్చువల్లీ చెప్పాలంటే నాది చాలా మెలోడియస్ వాయిస్, కానీ నన్ను పిలిచే ప్రతి పాట కూడా రొమాంటిక్ సాంగ్స్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి పిలుస్తారు. సో మీరు కూడా ఒక సాంగ్ పాడేయండి. నేను పాడిన మూవీలో నిబురు అనే మూవీలోంచి ఒక సాంగ్ పాడతాను. చెప్పాను కదా, ఇది కూడా రొమాంటిక్ సాంగ్ అన్నమాట. ఓకే. ఇప్పటికిప్పుడు చెప్పమంటే గుండెలు గుబులే మొదలవదా, చెప్పక మనసుల దాచుకుంటే బలపుల బరువులు పెరగవా, ఆ మాటలు అంటే ప్రియం ప్రియం, అవి చెబుదామంటే భయం భయం, మరి రేపో మాపో స్వయంవరం, మరి నీలో ఎందుకు మౌనాలయం, ఇప్పటికిప్పుడు చెప్పమంటే గుండెలు గుబులి మొదలవదా. వెరీ నైస్, సూపర్ అండి. వెల్కమ్ సత్య గారు. థ్యాంక్ యూ. సో అందరూ సింగర్స్ వచ్చారు ఇవాళ అయితే మన షోకి. సో మీరు కూడా ప్లేబ్యాక్ సింగరా? ఎస్, మై సెల్ఫ్ ప్రజ్ఞ గారు. నేను ప్లేబ్యాక్ సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఓకే. యా, నేను కొన్ని మూవీస్ కి పాడాను, రీ రికార్డింగ్స్ పాడాను. ఓకే. అండ్ ఒక మూవీలో మెయిన్ సాంగ్ పాడాను. అది ఒకసారి పాడేస్తారా? నేను వేరే సాంగ్ మీ ఇష్టం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. Super singing. All the best. All the best to all of you. Thank you. And welcome to the show. Thank you. Thank you. సో ఇప్పుడు మీ అందరికి ట్రోఫీ చూపించేస్తాను. సో ఇది ఇవాళ మీరు గెలుచుకోబోయేటువంటి ట్రోఫీ. ఓకే. ఈ ట్రోఫీ కోసం నలుగురు ఆడతారు, టైటిల్ కోసం ఆడతారు. ఒక్కళ్ళకే టైటిల్ అండ్ ట్రోఫీ రెండు దక్కుతాయి. ఆల్ ది బెస్ట్ అందరికి. ఇది ఇవాళ ఇంకా స్పెషల్ బికాస్ 50th ఎపిసోడ్ ట్రోఫీ కాబట్టి. ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్. ఆట అంటే ఆటే. ఆటంటే ఆటేలో ఇవాళ మీరు ఆడే గేమ్ ఏంటంటే, ఇక్కడ మొత్తం కప్స్ ఉన్నాయి, ఆ కప్స్ పైన బాల్స్ ఉన్నాయి, వాటిని మీరు క్యాచ్ చేయాలి అంతే. ఇద్దరు ఆడతారు. అభిజ్ఞ అండ్ శ్వేత ఫస్ట్, ప్రజ్ఞ అండ్ సత్య మీరు తర్వాత ఆడతారు. ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అటు. మీరు ఆడాల్సినవి ఓన్లీ 10 కప్సే. ఓకేనా? ఇలా తీసుకుని ఇలా పడిపోతుంది కదా బాల్, అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా బాల్ తీసుకుని వాడుకోవడానికి ఇటు 4 పెట్టాం అంతే, ఎక్స్ట్రా బాల్ కోసం. సరేనా? నాకు బుట్టలో వేయడం అలవాట్లేదు బేసిక్ గా. ఇలా సో ఇలా పెట్టేస్తారు. అలా మొత్తం 10 కప్పులు మీరు ఆ బాల్స్ ని ఆ కప్పుల్లో క్యాచ్ పట్టేయాలి. ఈచ్ కప్ లో బాల్ పడ్డప్పుడల్లా మీకు 10 కాయిన్స్ వచ్చేస్తాయి. మొత్తం 10 కప్స్ మీరు ట్రై చేయొచ్చు. 100 కాయిన్స్ గెలవచ్చు మ్యాక్స్. టైం లిమిట్ ఏమీ లేదు. ఎప్పుడైతే మీరు ఫస్ట్ అన్ని కంప్లీట్ చేసేస్తారో మీ ముందున్న బెలూన్ ని పగలగొట్టేయాలి. రెడీ? వచ్చేయండి శ్వేత అండ్ అభిజ్ఞ. సో 3, 2, 1 గో. Wow. Oh, very good. Wow, Abhi. Come on. Abhikya. బుట్టలో పడేయడం బాగా. ఓకే. అది ఇక్కడ పక్కన ఎక్స్ట్రా బాల్ తీసుకుని కంప్లీట్ చేసుకోగలదు దాన్ని. ఇంకోటి తీసుకో. వెరీ గుడ్. ఎస్ సరే, అలా ఆడాలి. వావ్ అబ్బి, మీరు ఏంటండి అక్కడక్కడే చాట్ లో బియ్యం ఏరుతున్నట్టు ఆడుతున్నారు? అయ్యా 10 అయిపోయినాయా?
నాకు తెలిసి 10 అవ్వలేదు అనుకుంటే ఇక్కడ లాస్ట్ ఒకటి అయిపోయింది 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. కంప్లీట్ చేయండి. నాకు బాల్ కప్పు కలిపి 10 కనబడాలి. లేవు కదా, అవునా కదా? ఓకే, సో అలా నేను మీకు బెలూన్ కి అయితే కాయిన్స్ ఇవ్వలేను. అండ్ తిను బెలూన్ పగలగొట్టాక మీరు ఇంకో బాల్ వేశారు. సో ఓన్లీ 9 ఐ కెన్ కౌంట్. ఓకే 90 కాయిన్స్. అండ్ అవి 100. థ్యాంక్ యూ. సూపర్. అండ్ బెలూన్ కి కూడా ఒక 10 ఇవ్వాలిగా నీకు. 110. బాల్స్ అన్ని కప్పులో వేసాక అప్పుడు బెలూన్ పగలగొట్టాలి. ఓకే రెడీ? రెడీ. యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. ఫోకస్. ఇది భలే పడుతుంది. బాల్ పడిపోతే పక్కన ఇంకో బాల్ తీసుకోండి. ఓకే నైస్, గుడ్ గోయింగ్ ఇద్దరు. వెరీ గుడ్. ఓకే కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకైనా మంచిదో ఒకటి ఎక్స్ట్రా పడేసారు నన్ను. 11 పెట్టారు. అంటే శ్వేత మిస్ చేసింది కదా, అదే అది కలుపుకొని అలా కాదు, ఏమో ఒకటి పడిపోయినా ఒకటి ఉన్నా. ఇప్పుడు 10 ఎక్కెళ్తుంది, ఆ 10 ఇక్కడ ఉంచి ఇంకోటి ఎక్స్ట్రా కూడా వేద్దాం అని చెప్పి. ఓకే ఇక్కడ 11 ఇప్పుడు నేను 10 వేయమన్నా, మీరు 11 ఎందుకు వేసారు? తూచి నేను కౌంట్ చెయ్య. ఎక్స్ట్రా వేసా ఇంకా నేను. వద్దు, ఎక్స్ట్రా ఎవరేమన్నారు? నేనే ఎక్స్ట్రా చేశాను నేను. మేము 10 అంటే మీరు 11 ఎందుకు వేసారు? ఇదిగో సేఫ్ సైడ్. డన్ 10. వంటలా చేయాలి, అంతేగాని మా మీద ప్రేమతో మసాలాలు ఇంకా పైన కొత్తిమీర లాంటి గార్నిష్ చేస్తాం అన్నమాట. అలా గార్నిష్ చేస్తే ఉన్న వంట కూడా చెడిపోతుంది ఒక్కొక్కసారి. లుకింగ్ బాగుంటుంది. ఓకే ఏమో లుక్ బాగుందేమో కానీ కౌంట్ తప్పిందే, నేను ఇవ్వట్లేదు. ఇక్కడ కౌంట్ చేయనివ్వండి, ఆగండి. ఇదే 9 ఉన్నాయి ఇక్కడ. 9 నేనే ఇందాక అప్పుడు బెలూన్ పగలగొట్టేసాడు, మీరు ఆపేశారా? అయితే 90. 9 ఉంటే 90 న్యాయం అండి. అంతే, బెలూన్ పగలగొట్టుకొని ఆపేసాను నేను. అంతే. గేమ్ అంటే గేమ్, రూల్ అంటే రూల్ ఆవిడ. సరే సత్య గారు పేరు కూడా చూసారా? సత్య. అది సత్యంగా ఆడారు ఆవిడ. అక్కడ ఉన్న తన పక్కన నేను ప్రజ్ఞ తెలివితో ఆడా. అమ్మా అతి తెలివి. తెలివి కాదు, అతి తెలివి. ఉన్నదానికంటే ముందు జాగ్రత్త, అతి తెలివో ఫోన్లేండి, అది ఉండడం మంచిదే. ఆ మాత్రం తెలియలేకపోతే బతకలేము ఈ ప్రపంచంలో. గుడ్. 110 కాయిన్స్. సో వాటంటే ఆటే పూర్తయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాము. అండ్ లీడింగ్ లో ఇద్దరున్నారు, అభిక్య అండ్ ప్రజ్ఞ గారు విత్ 110 కాయిన్స్. రెండో రౌండ్ పకడో. ఒక కోడిని పట్టుకుని స్టార్ట్ అనగానే వీటి మధ్యలోంచి ఇలా పరిగెత్తుకుంటూ రావాలి. వచ్చేసి కోడిని ఇక్కడ పెట్టేయాలి. ఓకే 4 కోళ్ళు అక్కడ పెట్టేసిన తర్వాత అక్కడ బజర్ ఉంది కదా, వైట్ బజర్, ఆ బజర్ ని నొక్కాలి. ఓకే ఈచ్ కోడికి 10 కాయిన్స్ వస్తాయి. బజర్ కొట్టేస్తే ముందుగా ఎక్స్ట్రా 10 కాయిన్స్ వస్తాయి. 50 కాయిన్స్. ఓకే రెడీ? రెడీ. శ్వేత వచ్చేయండి. అభికి కప్. ఓకే ఏంటో అభికి చీర కట్టింది, అసలు దాన్ని చుట్టింది, దోపింది, అసలు ఒక పెద్ద మనిషిలా డిగ్నిఫైడ్ గా కనబడుతుంది అభికి. కనిపించాలి కదా, చీర కట్టుకున్నప్పుడైనా అమ్మాయిలా బిహేవ్ చేయాలి. అమ్మాయిలా బిహేవ్ చేయాలి. చీర కట్టుకున్నప్పుడే చీర కట్టుకున్నప్పుడే డ్రెస్ ని బట్టి బిహేవియర్ మారుతూ ఉంటుంది యూజువల్ గా అలా. సో ఇప్పుడు చీరలో ఉంది కాబట్టి అలా అమ్మాయిలాగా అంతే. ఓకే రెడీయా? 3 2 1 గో. ఫాస్ట్ గా 4 కోళ్ళు పెట్టేసి ఫస్ట్ బజర్ ఎవరు కొట్టారు అన్నది కౌంట్. శ్వేత గారు బండి కొంచెం స్లో అయింది, ఫస్ట్ గేర్ లో వెళ్తుంది. గేర్ మార్చి శ్వేత కొట్టేసింది. అయిపోయింది. ఓకే అయిపోయింది. లేదు ఫస్ట్ మీరు 4వ కోడి ఇంకా పెట్టలేదు అనుకుంటా, అప్పటికి మీ చేతిలోనే ఉంది, అప్పటికే కొట్టేసింది. ఓకే 30 కాయిన్స్. థ్యాంక్ యూ.
అండ్ నీకు 50. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు గెలిచావు కాబట్టి నీకు ఇంకొక ఆఫర్. మా దగ్గర మొత్తం 8 కోళ్ళు ఉన్నాయి. ఓకే. వాటి దగ్గర గుడ్లు ఉన్నాయి. ఆ గుడ్లలో ఇంకా ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. ఓకే. సో నువ్వు గెలిచావు కాబట్టి ఏవైనా 2 కోళ్ళు నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 and 5. 3 and 5. ఓకే, ఫస్ట్ 3 ఓపెన్ చేసేద్దాము. కోడి నెంబర్ 3 చూసేద్దాం. కోడి నెంబర్ 3 గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. థ్యాంక్ యూ. ఏదన్నా 5 కదా? 5. ఓకే, కోడి నెంబర్ 5. ఆగాగు, కంగారు పడి ఓపెన్ చేసేకు. నీకు మంచి పాట వినిపిస్తా అబికే దగ్గర నుంచి. నువ్వు ఉండు, అలాగే వింటూ ఉండు. అబికే పాడవా ఒక మంచి పాట, నీ ఇష్టం. సో ఇళయరాజా గారి మంచి మెలడీ ఒకటి. ఇళయరాజా గారివి అసలు అన్ని మంచివే. దాంట్లో మళ్ళీ మంచి మెలోడీ అని ఏముంటుంది అసలు చెప్పు కదా? జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. బురుకులు పరుగులు బుడుకు వయసు దుడుకు తరము నిలవదు. తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చిందిలే. కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెళ్ళు తెచ్చిందిలే. చూద్దామా కోడ్ నెంబర్ 5 లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కాయిన్స్ ప్లీజ్. ఒక కోడ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మీకు కూడా. వావ్, థ్యాంక్ యూ. ఓకే, ఏ కోడ్ కావాలి చెప్పండి. 6. కోడి నెంబర్ 6 వచ్చేయమ్మా. సో చూద్దాం ఇప్పుడు. శ్వేత, మీరు కూడా ఒక పాట పాడండి. ఇందాక ఫాస్ట్ బీటే బాగుంటాయి అన్నారు కదా, అవును, ఒక మెలోడీ కూడా పాడతారు. కైలాస శిఖరాన కొలువైన స్వామి, నీ కంట పొంగేన గంగమ్మ తల్లి, మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు, ప్రేమే నిరూపం త్యాగం ని ధర్మం, ఎవరేమి అనుకుంటే మనకేమిలే, రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, కైలాస శిఖరాన కొలువైన స్వామి. ఎవరేమి అనుకుంటే మనకేమి లే అని మీ ఇన్నర్ వాయిస్ మాకు ఇండైరెక్ట్ గా ఏమైనా చెప్పారా? పాట రూపంలో లేదుగా. మహారాణి ఓకే ఓకే, కానీ బ్యూటిఫుల్ సాంగ్ అండి ఇది కూడా. శోభన్ బాబు గారు అండ్ సుహాసిని గారు కదా, మర్చిపోలేని సాంగ్, మర్చిపోలేని సాంగ్, మర్చిపోలేని సినిమా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టోరీ. ఎస్, మంచి పాట వినిపించేసాము. సో ఇప్పుడు ఆవిడ ఇంప్రెస్ అయ్యేలాగా నువ్వు కాయిన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరు మీకంటే ఎక్కువ ఏమైనా స్కోర్ చేస్తారేమో చూద్దాం. అంటే ఆటలో అయితే మ్యాక్స్ 50 గానీ ఏమో మా కోళ్ళు వాళ్ళ పాటలు నచ్చి, వాళ్ళ ఆట నచ్చి, వాళ్ళు నచ్చి ఎక్కువ ఇచ్చేసింది అనుకో, వాళ్ళ స్కోర్లు పెరిగిపోవచ్చు. లెట్స్ సీ, చూద్దాం. రెడీ? వచ్చేయండి సత్య గారు అండ్ ప్రజ్ఞ గారు, కమ్. ఓకే, మీ వైపు ఎల్లో కోళ్ళు, ఆవిడ వైపు పచ్చ కోళ్ళు. రెడీ? 3, 2, 1 గో. ఇది పడిపోయింది, పెట్టుకోండి. ఈ ఎల్లో దాన్ని నించోబెట్టండి. మీరు అయితే ఒకటి ఎక్కువ వేస్తారు, లేదా ఒక దాన్ని పడుకోబెట్టేస్తారు. మీరు అది పడుకుని బజర్ కొడితే ఎలా అండి? ఎలా? హౌ? నేను చూడలేదు. మరి చూడాలి కదా.
నేను బజర్ మీరు కొట్టేసాను. ఈవిడ ఫస్ట్ ఓడిపోయిన ఫిక్స్ అయిపోయి తర్వాత మళ్ళీ మీరు పడుకుంది ఆవిడ కొట్టేస్తారు. 40 coins. థ్యాంక్ యూ. మీరు 50. సో మరి ఇప్పుడు సత్య గారు మీరు 50 వచ్చాయి కాబట్టి మీరు కోళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. 7 7 and 2. ఓకే, సో ముందు కోడి నెంబర్ 7 ఓపెన్ చేసేద్దాము. ఓకే, చూపించేసాయి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నీ గుడ్లో. కాయిన్స్. ఇంకా 2 కదా అడిగారు, ఇంకో కోడి, అది కూడా చూద్దాం అందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కోడి నెంబర్ 2. ఓకే, చూపించేసాయి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి నీ గుడ్లో. ప్రజ్ఞ గారు మనం ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, 4. కోడి నెంబర్ 4 కోడ్ చేయమ్మా. దా $35. వావ్. అలా పకడ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉంది అభిఖ్య విత్ 210 కాయిన్స్. ఇప్పుడు మన థర్డ్ రౌండ్ బోలో బోలో. ఈ రౌండ్ లో 4 కార్డులు ఉంటాయి ఎల్ఈడి స్క్రీన్ మీద. ఆ కార్డ్ వెనకాల మూవీ నేమ్స్ మిస్సింగ్ లెటర్స్ తో ఉంటాయి. ఓకే, ఫస్ట్ చూడగానే చెప్పేస్తే 30 కాయిన్స్ వస్తాయి. ఓకే, ఒకవేళ క్లూకి వెళ్తే 10 కాయిన్స్ మైనస్ అయ్యి ఆ క్లూ వస్తుంది. అప్పుడు చూసి చెప్పేస్తే 20 కాయిన్స్ గెలుచుకోవచ్చు. లేదా అప్పుడు కూడా మీకు తెలియకపోతే నన్ను క్లూ అడగచ్చు. నేను ఇంకో 10 కాయిన్స్ తీసుకుని ఇంకో క్లూ చెప్తాను. లీస్ట్ 10, మ్యాక్స్ 30. ఓకే, రెడీ? ఆడేద్దామా? ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అభిఖ్య నువ్వే లీడింగ్ కాబట్టి ABCD ఏ కార్డ్ కావాలి చెప్పు. ఏ కార్డ్ ఏలో ఉన్న మూవీ చూసేద్దాము. అభిఖ్య మూవీ నేమ్ ప్లీజ్. టైం స్టార్ట్ అయిపోయింది. అది సినిమా పేరు. ఏమన్నా గుర్తొస్తే చెప్పేసి. తనే చెప్పాలా? కొట్టాలా? అక్కర్లే, నువ్వు చెప్పేసి. సైనికుడు. సైనికుడు ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికంటే తెలిసిపోయింది కాబట్టి ఓకే. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు కదా ఆడేటప్పుడు. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి. ఓకే ఓకే, అప్పుడు వాళ్ళు చెప్పలేకపోతే అప్పుడు మిమ్మల్ని అడుగుతా. ఓకే. నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? మీరే. ప్రజ్ఞ ఏ కార్డ్ కావాలి చెప్పండి. మీకు ఆన్సర్ తెలిస్తే బయటికి అరిచేయకండి, బజర్ నొక్కండి. కార్డ్ సి లో మూవీ నేమ్ ఏంటో చూపించేయండి ప్లీజ్. అది సినిమా పేరు, 3 అక్షరాలు, చాలా చిన్న సినిమా పేరు. టైం స్టార్ట్ అయిపోయింది. తెలియకపోతే క్లూ. -10 కాయిన్స్ అండ్ ఎల్ఈడి క్లూ ప్లీజ్. రవితేజ గారు హీరో. తెలిస్తే బజర్ నొక్కండి ఎవరికైనా తెలిస్తే. ఓకే, అభిఖ్య ఇస్ రెడీ. చెప్పక అభిఖ్య అప్పుడే. ప్రజ్ఞ తెలియకపోతే ఇంకో క్లూకి వెళ్ళండి, టైం అయిపోతుంది. ఇంకో క్లూ. ఓకే, -10 కాయిన్స్. క్లూ ఏంటంటే హీరోయిన్ శ్రీలీల. అయ్యో ధమాకా. అయ్యో ధమాకా కాదు, ధమాకా. ధమాకా ఇస్ రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు మీరే సత్య. రెడీ సత్య? ఏ కార్డ్ కావాలి? బి. కార్డ్ బి లో సత్య గారి కోసం ఏ సినిమా ఉంది చూద్దాం. బాబోయ్ సత్య, అది సినిమా ఓజీ. ఓజీ అనే ఒక సినిమా పేరు ఉంది. ఆ 2 లెటర్లు ఇందులో ఉన్నాయి కానీ దాని తర్వాత చాలా ఉన్నాయి ముందు వెనకాల. చూడు. క్లూ.
ఒకే ఒక్క జీవితం ఒకే ఒక్క జీవితం. రైట్ ఆన్సర్. సూపర్ డాన్స్ అసలు. సత్య గారి క్వశ్చన్ ఆవిడ రైట్ ఆన్సర్ చెప్పారు, కాయిన్స్ ఆవిడకి వచ్చాయి, ఆవిడ జాయిన్ అయ్యారు, మీరు బానే ఉంది అక్కడ దాకా. మధ్యలో ఏదో కిచిడి ఒక సల్సా చేశారు. నెక్స్ట్ ఆన్సర్ చెప్పడానికి ముందే చీరింగ్ అప్. అదే అలాగే ఉంది. ఆహా, అసలు ఆ మధ్యలో మీరు చేసిన సల్సా ఏంటండి అది? అంటే నేను ఏదో చేపిస్తుంటే తను ఏదో చేస్తుంది, అందుకే నాకు అర్థం కాక నేను వచ్చేసాను. సరే నువ్వేం చేసుకుంటావు చేసుకొని ఆవిడ వెళ్ళిపోయింది. కానీ సూపర్ డాన్స్, సూపర్ సూపర్. ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని కాయిన్లు కావాలంటే అన్ని కాయిన్లు ఇస్తా. ఒక్క కార్డు ఉంది, ఓపెన్ చేస్తా, సినిమా పేరు చెప్పండి, ఇచ్చేస్తా మీకు కాయిన్స్. ఒకటే కార్డు ఉంది, అదే ఆప్షన్ డి. చూసేద్దాం. అది అంట, అది ఇందాక నీ ఉత్సాహానికి బహుమతి డబుల్ ఉత్సాహంతో వచ్చింది ఇక్కడికి. క్లూ కావాలంటే వెళ్ళొచ్చు. క్లూ ఓకే. -10 కాయిన్స్ అండ్ ఎల్ఈడి క్లూ ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు హీరో. కమాన్, పవన్ కళ్యాణ్ గారి సినిమా పేరు. గబ్బర్ సింగ్. ఏ కాదు, నేను ఏదో ఫింగర్ డాన్స్ వేసుకుంటూ ఉంటా. ఇక్కడ కొట్టేస్తూ చచ్చిపోతుంది. కొట్టి చెప్పండి. క్లూ ఇంకో క్లూవా? -10 కాయిన్స్. ఓకే. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్. నేను టైం అయిపోయింది, చెప్పు. సర్దార్ గబ్బర్ సింగ్. ఏ రైట్ ఆన్సర్. నేను పక్క అంటే చేసుకుంటున్నా. విషయం ఏంటంటే అవతల వాళ్ళదైతే మనకి ఈజీ గుర్తొస్తుంది కానీ మన దాకా వస్తే ఏది గుర్తురాదు. ఈ స్టెప్ చూసే కూడా మీకు గుర్తు రాకపోతే ఎలా? టెన్షన్ లో ఉన్నా. మీకు గుర్తొచ్చేలా నేను చేయలేదా? నేను గబ్బర్ సింగ్ అంటున్నాను కానీ సర్దార్ గబ్బర్ సింగ్ అని గుర్తురాడు. గబ్బర్ అదే కదా అనుకుంటా. ఇక్కడ గబ్బర్ సింగ్ ఓకే, మరి అక్కడ ఇంకోటి సర్దార్ గబ్బర్ సింగ్ మర్చిపోయా. గబ్బర్ సింగ్ చిన్న పేరే కదా. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా ఇంకా ఫిల్ చేయాల్సినవి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ ఇస్తున్నారు? 10 కాయిన్స్. అన్ని ఇస్తారు. అలా బోలో బోలో కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం. లీడింగ్ లో ఉంది అభిక్య విత్ 250 కాయిన్స్. ఇప్పుడు గోల్డెన్ ఆఫర్, ఒకేసారి బోల్డ్ అని కాయిన్స్ సంపాదించవచ్చు. సో లెట్స్ స్టార్ట్ గోల్డెన్ ఆఫర్. సో ఇది మా గోల్డెన్ ఆఫర్. ఈ గోల్డెన్ ఆఫర్ ఇప్పటిదాకా చాలా మంది ఉపయోగించుకున్నారు, చాలా కాయిన్స్ పెంచుకున్నారు. ఈ రౌండ్ తర్వాత లీడ్ స్కోర్ లో ఉన్న వాళ్ళు దీన్ని ఫ్రీగా ట్రై చేయొచ్చు. ఓకే. సెకండ్ లీడ్ లో ఉన్న వాళ్ళు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాలి. ఓకే. అండ్ మీరిద్దరు ఆడాలంటే చెరొక 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే. ఫస్ట్ అభిక్య, నూరా, ఇది ఏంటి? హోల్. ఆ లోపలేంటి? కాయిన్స్. గోల్డ్. ఇదేంటి? చెయ్యి. దీన్ని ఇందులో పెట్టి దాన్ని బయటికి తీయాలా? అంతే. అంటే 2 తీయాలా, 1 తీయాలా? 2 తీస్తే 80 కాయిన్లు వస్తాయి. చిన్నది ఒకటి తీస్తే 30, పెద్దది ఒకటి తీస్తే 50. 2కి తీస్తావు అనుకో 80 కాయిన్స్. ఓకే. రెడీ? చాలా బరువు ఉంటుంది అమ్మా. ఇట్స్ వెరీ హెవీ. బరువు ఉన్నట్టున్నాయి అవి. చాలా బరువు. ఒకదాని తర్వాత ఒకటి తీయచ్చా? లేకపోతే 2 తీస్తావా దాంట్లో? ఒకదాని తర్వాత ఒకటి తీయొచ్చా అంట. చాలా బరువు ఉన్నట్టు. పందిలా ఉందంట అది బార్. నీ ఇష్టం. ట్రై కూడా చేయను. నేను కూడా ట్రై కూడా చేయను. నీ ఇష్టం అబ్బా. అభికే చాలా మంది తీసారు ఇప్పటిదాకా. నీకంటే పిట్ట పర్సనాలిటీస్ కూడా తీసారు. చేతిలో పాపం మైక్ బరువు తప్ప ఏ బరువు మోయలేని మా అభిక్య ఈ రోజు ఎన్ని బరువులు మోస్తోందో. కొంతసేపు అయ్యేసరికి ఉంగరాలు ఊడిపోయాయి, కొంచెం సేపు అయ్యేసరికి గాజులు తీసి పైన పెడుతుంది. టెక్నిక్ కొంచెం దూరట్లా. అదే సపోర్ట్ తీసుకో. సెకండ్ హ్యాండ్
చూసావా వచ్చింది, చూసావా? దూరట్లేదు, రావట్లేదు అంటావు. అలాగే పెద్దది కూడా తీసే. అది ఇంకా ఈజీ. కమాన్ అభి, ఇది ఇంకా బరువు ఉంటుంది. ప్రిపేర్ అయిపో. వస్తే 80 కాయిన్స్ వస్తాయి. బూస్ట్ ఏమన్నా కావాలా అభికి? బూస్ట్ తీసాక కావాలైతే ఎవరండి, ఎవరిది కాన్సెప్ట్? తర్వాత కనిపించరా నాకు ఒకసారి? కనిపిస్తారు 30 కాయిన్స్ మనకి. అది తీయలేకపోయాం మనం, జస్ట్ 30. సత్య, మీరు ఆడాలనుకుంటున్నారా? ఆడతారా? ట్రై చేస్తారా? 10 కాయిన్స్ మాకు ఇవ్వాలి. ఓకే, లాగండి. -10 సత్య నుంచి. సత్య సత్య సత్య. చూసారు మీ ఫ్యాన్స్? సత్య సత్య నడుస్తున్నారు. అంటే దీంట్లోంచి తీసేయచ్చా? దీంట్లోంచి మీరు ఎక్కడి నుంచి అయినా తీయండి. దీంట్లోంచి తీస్తేనే నేను కాయిన్లు ఇస్తా. మీరు కావాలంటే ఒకసారి చూసుకుంటానంటే ఇలా ఎత్తుకుని చూసుకోండి. ఆగండి, ఏంటి ఆడేస్తున్నారు? పాట ఎవరు పాడతారు? అబ్బా, మీ పాట వినిపించరా మాకు? పాడతా. పాడండి మరి. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలు నిలయకు, అది పన్నది ఉందా కరిగి కలకు కరిగే వరకు, మిలికలు తిరిగి నది నడుకలకు, మరి మరి ఊరికి మది తల పొలకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరి అలకు ఎదలో నిలయకు, అది పన్నది ఉందా కరిగి కలకు కరిగే వరకు. ఇప్పుడు ఉంటుంది అలుపు. పాట మాత్రం అదిరిపోయింది. అలుపు ఇప్పుడు ఉంటుంది కదా, బాగా 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 ఉంటుంది ఇప్పుడు అలుపు. కమాన్, ఇప్పుడు తీయండి. సూపర్ పాట పాడారండి. అలుకొన్నది ఉందా? ఉందా? ఓకే. అమ్మో, ఇంత బరువు ఉంది ఇది. అందుకే అలుపు వస్తుంది. ప్రజ్ఞ, నా తర్వాత నువ్వు రావా? కమాన్ సత్య సత్య, యు కెన్ ఇస్తారు. అది కూడా తీయాలా? మీకు వద్దంటే ఇక్కడ తాపేసి 50 వస్తుంది. అమ్మో, అదేమో నీ అంత బరువు ఉంది ఇది. ఏయ్, ఎత్తండి కదా. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇది ఉంటుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇది మాత్రం ఉంటుందండి. ఎందుకంటే ఇది ద మోస్ట్ వ్యూడ్ రౌండ్, ద మోస్ట్ ఫేవరెట్ రౌండ్, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ. సో ఇది మాత్రం ఇలాగే ఉంటుంది. ఈ రౌండ్ తీసేయట్లేదు. పట్టుకో, నో, హ్యాండ్ కింద పెట్టి. ఇది 30 కిలోలు ఉందేమో. అది పట్టుకుంటే గానీ తెలియదు. అంతే అంతే. చెప్పడం ఈజీ. అమ్మో, ఆ పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, గట్టు మీద కూర్చుని కబులు చెప్పడం కాదప్పా, దిగితే తెలుస్తుంది. అది నిజమప్పా. అమ్మో, అసలు అది జారిపోతుంది కూడా, హోల్డింగ్ కి రావట్లేదు. మీరు అరిచేతి మీద బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. పోనీ అలా తీయండి. ఈ హోల్ అన్న కొంచెం పెద్దది పెట్టాల్సింది. అసలు లేవట్లేదు. అమ్మో, లేపలేకున్నారు. సత్య గారు ఏంటి పరిస్థితి? మామూలుగా లేదండి. అంతేనా? ఇస్తారు ఆల్మోస్ట్ వచ్చేసింది. అరే రే రే. అమ్మో, అది ఒక్కదాన్ని కనిపిస్తారు. దానికి ఒక్కదానికి అండి 30 ఇస్తాం. కొట్టారు చాలండి. 30 చాలా. సరే అయితే మీరు చాలా అంటే మేము ఎక్కువ ఇబ్బంది పెట్టాం. 30 కాయిన్స్. థ్యాంక్ యూ. ఇటు పక్క ఏంటమ్మా, ప్రజలు ఏమనుకుంటున్నారు? మీ ముఖ చిత్రాలు ఏంటి చూపించండి ఒకసారి నాకు. చూస్తుంటే రకరకాలుగా ఉంది. రకరకాలుగా ఉంది. మరి ఆడతారా? యు విల్ ట్రై. ఒకవేళ పట్టుకోలేకపోతే మైనస్ అవుతాయా? ఇప్పుడు మీరు మాకు వచ్చి ఆడాలంటేనే ఒక 20 కాయిన్స్ మీరు మాకు ఇచ్చేయాలి. 20 ఇవ్వాలా? 20. సో మీ స్కోర్ లోంచి 20 మైనస్ అవుతాయి. వద్దు. పాట పాడండి అయితే చక్కగా. రోజాలో లేత వన్నెలే, రాజాకే తేనె విందులే, ఊసులాడు నా కళ్ళు, నీకు నీడు సంకెళ్ళు, పాల పొంగు చెక్కిళ్ళు, వేసే పూల పందిళ్ళు,
లవ్ లవ్ ఈ కథ ఓహో మన్మథ మైకం సాగని దాహం తీరని రోజాలో లేతవన్నెలే రాజాకే తేనె విందులే. బా సూపర్ సాంగ్ అగైన్. థ్యాంక్ యూ మంచి పాట వినిపించారు. ఆడకపోయినా సూపర్ అండి. థ్యాంక్ యూ. మీరు ఆడతారా శ్వేత? మీరు డిసైడెడా? అస్సలు దాన్ని చూడగానే భయం వేసింది. భయం వేసిందా? దీనికి బాక్స్ పెట్టి 2 వైపులా పూలు పెట్టి లోపల బంగారం పెట్టి తీసుకొని రండమ్మా అంటే భయం వేసిందంట. అది కాస్త పెద్దగా హోల్డ్ చేసితే ఓకే ఫైన్, నో ప్రాబ్లం. మిమ్మల్ని మేము బలవంతం పెట్టాం. ప్రస్తుతానికి స్కోర్లు చూసేద్దామండి. ఈ రౌండ్ అయిపోయేసరికి లీడింగ్ లో అయితే అభిక్య ఉంది విత్ 280 కాయిన్స్. స్కూటరు, బోల్డ్ అన్ని గిఫ్ట్లు, ఒక చిన్న క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే దొరికేస్తాయి. ఓకే, అదే చెప్పుకోండి చూద్దాం. క్వశ్చన్స్ ఉంటాయి ఈ రౌండ్ లో. ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ అలా ఏమీ లేదు. జస్ట్ నేను క్వశ్చన్ అడిగేస్తా, బజర్ రౌండ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఎవరు బజర్ కొడితే ఫస్ట్ వాళ్ళనే ఆన్సర్ అడుగుతా. అండ్ ఇందులో క్వశ్చన్స్ పాస్ ఆన్ అవడము అలాంటివి కూడా ఏమీ లేవు. ఒకవేళ రైట్ చెప్తే బజర్ నువ్వు నొక్కేవనుకో అభిక్య, నువ్వు ఆన్సర్ రైట్ చెప్తే స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఓకే, ఆ కాయిన్స్ వెనకాల గోల్డ్, స్కూటీ, గిఫ్ట్స్ అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ బజర్ నొక్కి ఆన్సర్ రాంగ్ చెప్తే -10 కాయిన్స్. ఓకే ఓకే. సో మీకు బాగా తెలుసు, పక్కాగా తెలుసు అంటేనే బజర్ నొక్కండి. రెడీ? ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైనా ట్రై చేయొచ్చు. అక్కడ వరకు వెళ్తే మాత్రం ఫుల్ ప్రాఫిట్. ఓకే. సో రైట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. అందరికి కలిపి 4 క్వశ్చన్. ఉన్నవే 4. ఎవరు బజర్ కొడితే వాళ్ళు అంతే. ఓకేనా? రెడీ? రెడీ. బజర్ నొక్కిన వాళ్ళకి, బజర్ నొక్కని వాళ్ళకి ఇంకా అసలు ఆన్సర్ చెప్పే ఛాన్స్ రాదు. ఇది నొక్కిన వాళ్ళకి కాదు, నొక్కిన వాళ్ళకి ఆన్సర్ చెప్పిన తర్వాత ఆన్సర్ కరెక్ట్ చెప్తే ఓకే, రాంగ్ చెప్తే -10. ఓకే. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. విజయ్ దేవరకొండ తమ్ముడు పేరు ఏమిటి? సత్య గారు. ఆనంద్ దేవరకొండ. ఆనంద్ దేవరకొండ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్క లెటర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లెటర్ వెనకాల బంగారం ఉంటే 10 grams అది మీకే, స్కూటర్ ఉన్నా మీకే, ఏది ఉంటే అది మీకే. ఎస్, నా పేరు ఎస్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. లెటర్ ఎస్ సెలెక్ట్ చేసుకున్నారు సత్య గారు. లెటర్ ఎస్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంది ప్లీజ్ చూపించారో తొందరగా. coins. Wow. Second question. Ready? Okay. Hands on buzzers. Email lo E ante enti? Letter E in email stands for what? For what letter E stands for in the word email? తెలీదా ఎవరికి? ఈమెయిల్ ఫుల్ ఫామ్ ఏమిటి? అందులో ఈ అంటే ఏమిటి? ప్రజ్ఞ గారు చెప్పండి. ఎలక్ట్రానిక్. ఎలక్ట్రానిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ లెటర్ కావాలి చెప్పండి? వి. లెటర్ వి. ఓకే. సినిమా పేరులో 0 ఉండేలాగా ఓకే 4 సినిమా పేర్లు చెప్పాలి. ప్రజ్ఞాదేవి గారు. ఓకే. అంతం. అందం సినిమా ఉందా? అంతం. 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 మనం. మనం. పంతం. పంతం సినిమా లేదండి. అంతం ఉందండి. ఉంది. సరే ఉంది. పంతం. నా తర్వాత హీరో ఎవరు చెప్పండి? విజయం. విజయం. ఓకే. నాకు జయం తెలుసు. విజయం ఏమిటో? అయితే జయం. విజయం ఉంది. విజయం ఉంది. కరెక్ట్ గా 2 చెప్పారు. మనం ఒకటి, నువ్వు ఫస్ట్ అంతం ఒకటి. కరెక్ట్. కరెక్ట్. కానీ అవి కూడా ఉన్నాయి కదా. ఏమో ఇవి ఉన్నాయని మాకు తెలియదు. మాకు పెద్ద పరిచయం లేదు. మేము చూడలేదు ఆ సినిమా. ఒక్కసారి యూట్యూబ్ లో కొట్టి చూస్తే సరే వస్తాయి. ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఉండే ఉంటాయి లేండి. మరి అంత అబద్ధాలు చెప్పే టైప్ ఏం కాదుగా ఇవిడ. అదే అంతేగా. అంతే అంతే. జనాలకు తెలిసిన ఇంకో 2 పేర్లు చెప్పండి ఊరికే. అమ్మో. జయం. అంకుశం, జయం. ఓకే. ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుందాం. ఐ గో ఫర్ టీ. లెటర్ టీ.
ఇది కింద టీనా స్టార్ లో టీయా? ఆహా అట్లా కూడా కింద టీ. వనితాలో ఉండే టీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ టీ కాయిన్ ఓపెన్ చేసి చూద్దాము. మీరు చెప్పిన సినిమా పేర్లాగే ఉన్నాయి మీకు వచ్చిన కాయిన్లు కూడా. భలే. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ రౌండ్. మనది 50th ఎపిసోడ్ కాబట్టి కొంచెం 50కి రిలేటెడ్ గా అడుగుదాం. ఓకే 50 ఎంత? సత్య గారు. సత్య 50 ప్లస్ 50 ప్లస్ 50 అడగల నేను. 50 ఇంటూ 50 ఎంత? తొందరపడి ఒక కోయల ముందే కూర్చుంది. అది ఆవిడ చూడండి, చిన్నప్పుడు మనం లెక్కలేసుకున్నట్టు ఇంటూ వేసుకుని బుక్ లో లెక్కలేసు. అవును కదా, నేను కూడా వేసుకోవచ్చు. 5 4 టైం కూడా ఉందా? 3 నేను చెప్పచ్చా? 2 1 అండ్ టైం. 550యా? కాదు బ్లఫ్ ఆన్సర్. అరే ఏ స్కూల్ రా? అరే ఏ స్కూల్ మీది? 50 550 అంట. ఏమో ఊరికే నేను ఆ ఊరికే కాయిన్ లేని రావు గానీ ఊరికే చెప్పొచ్చు. 25,000. 25,000 2500. 2500. అమ్మా 50 50s 2500. మనం చెప్పలేదు కాబట్టి మనకి -10 కాయిన్స్. సత్య గారు చెప్పుకొని చూద్దాం. అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం. అండ్ లీడింగ్ లో ఉన్నారు అభిక్య విత్ 280 కాయిన్స్. వచ్చేసాం మన ఫైనల్ రౌండ్ లక్ కిక్. సో ఇది మన లాస్ట్ రౌండ్ లక్ కిక్. ఈ రౌండ్ ని లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు. అభిక్య నువ్వు స్టార్ట్ చేస్తావు. ఈ రౌండ్ లో ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్ చూపించేస్తా అందరికి. లక్కీ వీల్ ఆన్ స్క్రీన్. గోపీచంద్, తమన్నా అండ్ కాజల్ ఈ వీల్ లో 3 సెలబ్రిటీస్ ఉన్నారు. అండ్ అభిక్య నీకు ఇచ్చిన కార్డ్స్ లో ఈ సెలబ్రిటీస్ ఉన్నారు. ఇచ్చేసి ఈ 3కి 3 కార్డ్స్. ఓకే ఇప్పుడు అభిక్య నువ్వు ఆ వీల్ స్టార్ట్ చేస్తావు. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడున్న ఏ సెలబ్రిటీ దగ్గర ఆ యారో వచ్చి ఆగినా ఆ సెలబ్రిటీ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ నీకు యాడ్ చేసేస్తాం. ఓకే. సపోజ్ తమన్నా ఒక 50 కాయిన్స్ వస్తే 50 నీకు యాడ్ చేసేస్తాం. ఓకే. అలాగే తమన్నా సత్య దగ్గర ఉంది కాబట్టి సత్య గారికి కూడా మనం 50 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే. అది నువ్వు చెప్తావు. ఈవిడ దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలా, ఆవిడ దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలా, ఇద్దరి దగ్గర మైనస్ చేసి వాళ్ళకి యాడ్ చేయాలా అని. మై గాడ్. అలాగే ప్రతి ఒక్కరు ఆడినప్పుడు అంతే. ఇప్పుడు మీరు ఆడినప్పుడు కూడా తన దగ్గర ఉన్న సెలబ్రిటీ దగ్గర ఆరో ఆగితే అక్కడి నుంచి కూడా మీరు కాయిన్స్ తీసుకుని పక్క వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే. ఒకవేళ లాక్కోవడమే 20 దగ్గర ఆగితే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఓకే. ఎవరికి ఇస్తారు -20 అంటే ఎవరికైనా 20 కాయిన్స్ ఇచ్చేయచ్చు నా దగ్గర నుంచి. యాంకర్ చాయిస్ అంటే నా ఇష్టం, నేను ఏమన్నా క్వశ్చన్ అడగచ్చు, ఆ టాస్క్ చెప్పొచ్చు, అది ఏమి చేయకుండానే 20 కాయిన్లు ఇచ్చేయచ్చు. ఓకే దట్స్ మై చాయిస్. ఓకే రెడీ? రెడీ. అభిక్య తిప్పేసి స్టార్ట్ ద వీల్. గోపీచంద్ గారి దగ్గర ఆగింది. థ్యాంక్స్ గోపీచంద్ గారు మా 50th ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చినందుకు. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సినిమా పేరు చెప్పినందుకు వచ్చారా? మీరు ఎన్ని కాయిన్స్ తెచ్చారు చూపించేయండి ఒకసారి. కాయిన్స్. అండ్ ఇప్పుడు ఆ 50 మనం శ్వేత కూడా యాడ్ చేయాలి. ఓకే. ఓకేనా? ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేద్దాం చెప్పు. సత్య దగ్గర, ప్రజ్ఞ దగ్గర. 50 డివైడెడ్ బై 2 ఎంత? 25. ఆ 50 కాయిన్లు శ్వేతకి యాడ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఇద్దరు ఉన్నారు, ఎవరైనా ఆడొచ్చు. సత్య గారు మీరు ఆడేసేయండి.
సో సత్య గారు రెడీయా? తిప్పేద్దామా వీల్? లాక్కోవడమే 20. లాగేయండి 20 కాయిన్లు, మీ ఇష్టం. ఎవరి దగ్గర లాక్కుంటారు నా దగ్గర లాక్కోండి. శ్వేత మీరు లాక్కుంది అందరి కదా. స్కోర్లు ఒకసారి కళ్ళు తెరుచుకొని చూస్తే బాగుంటదని నా అభిప్రాయం. మరి అభిక్యది ఎంత ఉన్నాయి? 330. అంత ఎక్కువ ఏం చేసుకుంటావు అభిక్య? లావ్ అయిపోతావు మళ్ళీ. 330 అప్పుడప్పుడు కోరుకుంటున్నా. తిరిగి ఇచ్చేయాలి. 330 మళ్ళీ చెప్పండి, ఫైనల్ అంటే ఫైనల్. ప్రజ్ఞ 10, అభిక్య 10. ఆ 20 సత్య గారికి యాడ్ చేసేయండి. నెక్స్ట్ ప్రజ్ఞ, మీరే తిప్పాలి వీలు. తిప్పేద్దామా ప్రజ్ఞ? చెప్పండి, స్టార్ట్ ద వీలన్. స్టార్ట్ ద వీల్. ఎవరికి ఇస్తారు? -20. ముందు మీ దగ్గర అయితే తీసేయాలి. ప్రజ్ఞ నువ్వు ఎంత మంచిదానివో తక్కువ ఉన్నాను కదా. తెలీదు. ప్లీజ్ ప్రజ్ఞ నువ్వు ఎంత అందంగా ఉంటావు తెలుసా? అవునా? ఎంత బాగా పాడతావు తెలుసా? తెలీదు. వేరే లెవెల్లో. కాసేపు పొగిడించుకోండి, బాగుంది కదా చక్కగా. బాగుంది కానీ స్కోర్ పోయింది. కిక్ లేదు పొగడానికి. కిక్ లేదా? 180 180. ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. 180, 180. నేను కాయిన్స్ కోసం అలా పొగడను ప్రజ్ఞ, నేను జెన్యున్ గా ఉంటా. సత్య వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అంటే నేను అందంగా లేననే కదా నీ అర్థం. అందంగా లేరని చెప్పేశారు ఆవిడ. అదే నేను నేను అందం మొహంలో చూడను, మనసులో చూస్తాను. నీ మనసు చాలా అందమైనది ప్రజ్ఞ. ప్రజ్ఞ మనసు వెన్న లాంటిది. అందుకే నా కాపీ కొట్టకూడదు. కింద మంటెట్టేస్తున్నారు, కొత్తగా కరిగిపోతుంది. చేసుకో. తొందర చెప్పండి. 20 కాయిన్లు. శ్వేత. శ్వేత, థ్యాంక్ యూ సో మచ్ ప్రజ్ఞ. ఇప్పుడు మీరు తిప్పుతారు వీలు. ఓకే, మీ వీల్ తిరిగిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. స్టార్ట్ ద వీల్. ఆవిడ మొహం చూడగానే ఆవిడ మొహం వెలిగిపోయింది అసలు చక్కగా. కదా, ఆగు ఆగు. అదే అదే అదే. సో తమన్నా గారు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి చూపించండి మాకు మీ దగ్గర. కాయిన్స్. తమన్నా ప్రజ్ఞ గారి దగ్గర ఉన్నారు కాబట్టి మీరు ప్రజ్ఞ గారికి కూడా 40 ఇవ్వాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇస్తారు మీ ఇష్టం. మొత్తం అభిజ్ఞ. మొత్తం అభిజ్ఞ. అసలు ఎంత కుళ్ళు, నేను ఎంత న్యాయం చేశాను అందరికి. ఎక్కడ చేసావా? అంతే. అలాగే చేస్తారు. అయినా తరగవు. 40 మైనస్ చేయండి ఫ్రమ్ అభిజ్ఞ స్కోర్. అండ్ ఆ 40 ప్రజ్ఞ గారికి యాడ్ చేసేద్దాము. ఫైనల్ స్కోర్స్ ఒకసారి చూసేద్దాం. అండ్ 280 తో అభిజ్ఞ నువ్వే మా స్టార్ వనిత.
ఈ ఎపిసోడ్లోని గిఫ్ట్స్ అందిస్తున్న వారు బిగ్ సి, ద #1 మొబైల్ రీటైల్ చైన్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. థింక్ బిగ్, థింక్ బిగ్ సి. స్టార్ వనిత బిగ్ సి నుంచి నీకు గిఫ్ట్, మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు కూడా బిగ్ సి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. శ్వేత గారు మీకు కూడా బిగ్ సి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా వనితలు, ఇవాళ మా 50th స్పెషల్ ఎపిసోడ్. మా ఫస్ట్ మైల్ స్టోన్ ని మేము చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మంచి మంచి పాటలతో ఈ రోజు. అండ్ మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారు అనుకుంటున్నాం. మండే నుంచి 51 ఎపిసోడ్ నుంచి చిన్న చిన్న చేంజెస్ తో ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మీ ముందుకు రాబోతోంది మన స్టార్ వనిత. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.